ఉండాలి, ఆయనకి ఇవ్వడంలో సరి అయిన వారిగా ఉండాలి. ఈ హృదయాన్ని ఇవ్వాలి, ఈ సమయాన్ని ఇవ్వాలి. 3 ఇచ్చావనుకో దేవుడు నీకు ఏం చేస్తాడు? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మన కుటుంబంలో కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, దేవుడి యొక్క లేఖనం సెలవించిన రీతిగా నువ్వు ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించి నడుచుకుంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను జాగ్రత్తగా వింటావో, ఎప్పుడైతే దేవునికి నీ హృదయాన్ని నీ సమయాన్ని ఇస్తావో, అప్పుడు ప్రభు నేను ఎలా చేస్తానంటున్నాడు? అప్పు ఇచ్చేవానిగా చేస్తాను కానీ అప్పు చేసేవానిగా చేయను. జనములను నువ్వు వెళ్తావు కానీ నిన్ను జనములు ఏలరు. 3వది నీ రాబడి అంతటిలో నీ చేతి పనులో ప్రభు ఆశీర్వదిస్తానంటున్నాడు. 4వది నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా ఆశీర్వదిస్తానంటున్నాడు. 5వది ఐశ్వర్యం ఇస్తానంటున్నాడు. 6వది శాశ్వత జీవం ఇస్తానంటున్నాడు. 7వది పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ప్రభు కుమ్మరిస్తానంటున్నాడు. హల్లెలూయా.